హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ హిందీ లెర్నింగ్ ఇన్ తెలుగు. మీకోసం మనకి ఇంపార్టెంట్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం నేను నీతో మాట్లాడదలుచుకుంటున్నాను, అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మేం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాము, వారు నీతో రాదలుచుకోలేదు, నీవు ఏం కావాలనుకుంటున్నావు, ఇలాంటి సెంటెన్స్ అన్నిటికీ ఇంగ్లీష్లో ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీటన్నిటిని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజింగ్ అండ్ ఎనర్జెటిక్ ఫీలింగ్ వస్తుంది, ఇంకొన్ని వీడియోలు చేయాలని అనిపిస్తుంది. అండ్ కీప్ వాచింగ్ టు ఎండ్. నౌ లెట్స్ గో టు క్లాస్. చేయాలి అనుకుంటున్న పనులను తెలియజేయడానికి ఇంగ్లీష్లో వాంట్ టు అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాంట్ టు అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. ఎలాగంటే I want to learn English. I want to learn English. Want to ని ఎలా యూజ్ చేయాలో ఒక ఫార్ములా ద్వారా తెలుసుకుందాం. ఆ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ want to ప్లస్ మెయిన్ వర్డ్ ప్లస్ అదర్ వర్డ్స్. అంటే I ప్లస్ want to ప్లస్ learn ప్లస్ ఇంగ్లీష్. he, she, it's లకు wants to ని యూజ్ చేయాలి. వెళ్ళాలనుకుంటున్నాను, వినాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇలా చివరిలో అనుకుంటున్నాను అనే శబ్దం వచ్చినప్పుడు వాంట్ టు అనే హెల్పింగ్ వర్బ్ని వాడుతాం. ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. నేను అక్కడకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ని ఐ వాంట్ టు గో దేర్. ఐ వాంట్ టు గో దేర్. మా అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటుంది. మై డాటర్ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. మై డాటర్ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. మేము డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం. వీ వాంట్ టు లెర్న్ డాన్స్. వీ వాంట్ టు లెర్న్ డాన్స్. ఈ రోజు నుండి నేను టీ తాగడం మానేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గివ్ అప్ డ్రింకింగ్ టీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఐ వాంట్ టు గివ్ అప్ డ్రింకింగ్ టీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు లెర్న్ కంప్యూటర్. హీ వాంట్స్ టు లెర్న్ కంప్యూటర్. వాంట్ టు క్వశ్చన్స్ని ఎలా అడగాలో ఇక్కడ చూద్దాం. ఈ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. పై వాక్యానికి ముందు డూని చేర్చినట్లయితే క్వశ్చన్ సెంటెన్స్గా ఏర్పడుతుంది. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ WHS క్వశ్చన్స్ని చేర్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హౌని తీసుకొని యాడ్ చేద్దాం. హౌ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనుకుంటున్నావు? వైని చేర్చినట్లయితే వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? వాట్ని చేర్చినట్లయితే వాట్ డూ యూ వాంట్ టు లెర్న్? నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు? ఐ వి యూ దేలకు డూని, సి హీ ఇట్స్ లకు డస్ని వాడాలి. సి సమ్ ఎగ్జాంపుల్స్ వాంట్ టు క్వశ్చన్స్. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇంగ్లీష్లో వేర్ డూ యూ వాంట్ టు గో? వేర్ డూ యూ వాంట్ టు గో? నువ్వేం కావాలనుకుంటున్నావు? ఈ సెంటెన్స్ని అయితే చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం కదా. ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ని వాట్ డూ యూ వాంట్ టు బికమ్. వాట్ డూ యూ వాంట్ టు బికమ్. వారక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వై డూ దే వాంట్ టు గో దేర్. వై డూ దే వాంట్ టు గో దేర్. ఆమె నీతో ఏం మాట్లాడాలనుకుంటుంది? వాట్ డస్ షీ వాంట్ టు టాక్ విత్ యూ. వాట్ డస్ షీ వాంట్ టు టాక్ విత్ యూ. వారు ఏ పని చెయ్యాలనుకుంటున్నారు? వాట్ డూ దే వాంట్ టు వర్క్. వాట్ డూ దే వాంట్ టు వర్క్. నెగటివ్ సెంటెన్స్ని చూద్దాం. అంటే డోంట్ వాంట్ టు సెంటెన్స్ని చూద్దాం.
ఐ వాంట్ టు కమ్ విత్ యూ అంటే నేను నీతో రావాలనుకుంటున్నాను. ఐ పక్కన డోంట్ని చేర్చినట్లయితే ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ అంటే నేను నీతో రాదలుచుకోలేదు అనే మీనింగ్ వస్తుంది. ఐ వి యూ దేలకు డోంట్ వాంట్ టుని, ఇట్ హీ సీలకు డజంట్ వాంట్ టుని వాడాలి. షీ డజంట్ వాంట్ టు కమ్ విత్ యూ, హీ డజంట్ వాంట్ టు కమ్ విత్ యూ, ఇట్ డజంట్ వాంట్ టు కమ్ విత్ యూ. ఆమె నీతో రాదలుచుకోలేదు, అతను నీతో రాదలుచుకోలేదు, ఇది నీతో రాదలుచుకోలేదు. ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. నేను నిన్ను ఏమీ అడగదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ ఎనీథింగ్. ఇక మీదట మేము సినిమాలు చూడదలుచుకోలేదు. వీ డోంట్ వాంట్ టు సీ ద మూవీస్ హియర్ ఆఫ్టర్. ఆర్ హియర్ ఆఫ్టర్ వీ డోంట్ వాంట్ టు సీ ద మూవీస్. అతను దేని గురించి బాధపడదలుచుకోలేదు. He doesn't want to bother about anything. He doesn't want to bother about anything. ఆమె నాతో మాట్లాడాలని అనుకోవట్లేదు. She doesn't want to talk to me. She doesn't want to talk to me. నేను ఏమీ చెయ్యదలుచుకోలేదు. I don't want to do anything. I don't want to do anything. మేము మీతో రాదలుచుకోలేదు. We don't want to come with you. We don't want to come with you. Are you understand how to use want to? Thanks for watching this video to end. Don't miss to subscribe and like.